హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాటర్డే వస్తే మాత్రం ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోద్దండి. ఇక్కడ నేను 10 నిమిషాలు అవుతుంది క్యాబ్లో కూర్చొని, ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. ఆలూరు ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. వస్తాం, మాకు చూపించు దారి. మినుగురు పురుగుల్లాగా చాలా బాగుంది. నేను లైటింగ్ మిస్ అయిపోయాయి అనమాట. చాలా బాగుంది ఇది. ఫైనల్గా ఇంటికైతే సేఫ్గా. హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వచ్చేసి దగ్గరలో ఉన్న కార్నిచ్కి అయితే వెళ్తామండి. ఆల్మోస్ట్ షార్జాలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. నేనైతే చాలా లేట్గా వెళ్తున్నాను అనమాట. 1 year అయిపోతుంది కదా. నేనైతే ఇప్పటికి వచ్చి కార్నిచ్కి వెళ్ళలేదు. సో అక్కడ చుట్టుపక్కల పార్క్స్ అవి కూడా ఉన్నాయంట. అవన్నీ కూడా చూసొద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది. చలో. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయ్యాము. నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్ ఎందుకో క్యాబ్లో తీసుకెళ్ళిపోయారు. మా ఇంటి దగ్గర నుంచి ఆల్నూర్ ఐలాండ్ ఒక 20-30 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇందాక నిన్న కార్నిచ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. కార్నిచ్, ఆల్నూర్ ఐలాండ్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి. రీచ్ అయిపోయామన్నమాట. నడుస్తున్నాం, మీరు కూడా చూసేయండి. ఈ ఐలాండ్ లోపల బటర్ఫ్లై గార్డెన్ అది కూడా ఉంటుందంట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఇక్కడ తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 30 dirhams అలా పడింది. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. 1/2 hour అలా పట్టిందండి మేము టికెట్ తీసుకోవడానికి. ఇక్కడ మా పాప వాటర్ చూపించమంటే చూపిస్తున్నాను. ఇక్కడే మంచిగా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. మొత్తం సిటీ వ్యూ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదే బటర్ఫ్లై గార్డెన్ అంట. మేము వెళ్ళేటప్పటికి ఇది క్లోజ్డ్లో ఉందండి. మాకు తెలిసిన వాళ్ళు కొంచెం మంది చెప్పడం ఏంటంటే లోపల ఇది వరకు ఉన్నన్ని బటర్ఫ్లైస్ అవి లేవు అని అన్నారు. ఇది వరకు అయితే చాలా రకాల బటర్ఫ్లైస్ అవి ఉండేవంట. ఇంకెలాగా పార్క్ టైప్ ఉంది. ఇదైతే చూస్తున్నాము. పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే చాలా రకాల పక్షుల సౌండ్ అయితే బాగా గట్టిగా వచ్చిందండి. ఈ ఐలాండ్ లో ఇదే హైలైట్ అన్నమాట. మొక్కల మధ్యలో ఇలా లైటింగ్ అది పెట్టారండి. రియల్ గా చూడడానికి చాలా బాగుందన్నమాట. నాకైతే ఇది మొక్కల మధ్యలో మినుగురు పురుగులు ఉంటాయి కదండి, నాకు అలా అనిపించింది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఐలాండ్ చుట్టూ అలా తిరుగుతూ ఉన్నామన్నమాట. మేమైతే ఈవినింగ్ రావాల్సింది అనుకున్నాము.
ఈవినింగ్ వస్తే ఈ గ్రీనరీ అది కూడా బాగా చూడొచ్చండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ అవ్వడం వల్ల అంత ఎక్కువ కనిపించలేదు, బట్ లైటింగ్ వరకు అదంతా ఓకే, అదంతా బాగుంది. కానీ ఈవినింగ్ ఒక 4-5కి అలా వస్తే మంచిగా గ్రీనరీగా చాలా బాగుందని అనిపించింది. అవన్నీ చూసి తొందరగానే రిటర్న్ అయిపోయామండి, ఎందుకంటే లోపల చాలా సౌండ్స్, అదేవిధంగా చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ అలా కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఈవినింగ్ 4-5కి అలా వస్తే ఈ ఐలాండ్కి చూడడానికి బాగుంటుందండి. మేము వచ్చేసరికి చీకటి పడిపోవడం వల్ల అంత ఎక్కువగా కనిపించలేదు. సరదాగా ఒక ఈవినింగ్ అయితే అలా బయటికి రావచ్చు. ఇక మేము వెళ్ళేటప్పుడు నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి సబ్వే అనమాట. సబ్వే నుంచి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇటువైపుకి ఇలాగా సబ్వే ఉంటుందన్నమాట. మా ఇంటికి ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోయామండి. ఫైనల్గా ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయామండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం.